ఇవ్వలేదా? లేకపోతే ఎట్లా వర్షిణిని కలుసుకునే అవకాశం ఇవ్వలేదా? మిమ్మల్ని చూడను అని చెప్పేసి, మిమ్మల్ని కలవను అని చెప్పేసి మీకెలా తెలిసింది? సినిమా ఫీల్ ఓకే. ఓకే. ఏమంటే ఊర్లో ఆధార్ కార్డ్ లేదు. ఆ! లెటర్ రాసిస్తే అప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఓకే. ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఆ! దాన్ని తీసుకొని మా అమ్మ తీసుకొని ఆ! మొదట కొనుకెళ్ళాను. ఓకే. అక్కడ హ్మ్. తీస్తే ఫోన్ చేశాను. ఆ! చేస్తే అసలు కలవడం ఇష్టం లేదు నాకు. వాళ్ళెవరిని నేను కలవను ఆ! అని చెప్పి మా చెల్లెలు. అంటే ఫోనులోనే చెప్పేసింది వాళ్ళతోనే నేను కలవను అని. ట్రీట్‌మెంట్ అంటే తనకి పూర్తిగా శ్రీనివాస్ ధ్యాసలోనే ఉంది మీ చెల్లి. అందుకు మేము దీనికి ఫస్ట్ 2 విధాలుగా ఉందండి. ఒకటొచ్చేటప్పటికి మనకు మామూలుగా హాస్పిటలైజేషన్ చేయాల్సిందే. హ్మ్. రెండోదొచ్చి గురువులు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చెప్తారు కదా! దానికి సంబంధించి హ్మ్. పరిష్కారం చెప్తారు కదా! అది కూడా పాటించాల్సిందే. ఆ! అది గూడా పాటించాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే కూడా, ఇక్కడ వర్షిని ఎన్ని రోజులుంటుందో తెలీదు. వాళ్ళెన్ని రోజులు పెట్టుకుంటారో తెలీదు. మెయిన్‌గా ఏంటంటే, మళ్ళీ వీళ్ళ ఇష్ట ప్రకారము ఎళ్ళేది లేదు అని చెప్పారట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే, మేము ఫోను చేసినప్పుడే మీరు రావాలి అని చెప్పేసి కూడా ఒక రూల్ పెట్టడం జరిగిందని హర్ష చెప్పారు. అవునండి. వాళ్ళు చెప్పినప్పుడే రమ్మని చెప్తున్నారు. ఈ టైంలో అక్కడికి రావడానికి చెప్పకుండా రావద్దని హ్మ్. సైకియాట్రిస్ట్ అనేది గట్టిగా చెప్పారని చెప్పారు. అది కూడా నిజమే. కాకపోతే ఏంటంటే, మొన్న నైట్ కూడా మరి శ్రీనివాసు అక్కడ జైల్‌లో చాలా హంగామా చేయడం కూడా చూసే ఉంటారు మీరు. చూసారో లేదో తెలీదు. ఎందుకంటే నేను బెయిల్‌కి అప్లై ఏదో చేశాను. విషయం ఆ! బెయిల్ మీద నేను బయటికొస్తాను. వచ్చి వర్షిణిని చేరుకుంటాను. మళ్ళీ నా వర్షిణిని నేను తెచ్చుకుంటా అంటున్నాడు. దీని పట్ల మీరేం చెప్తారండి? వర్షిని తెచ్చుకోవడం అనేది అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఆ అమ్మాయిని మిస్ అని రాసారు గానీ, మిసెస్ అని చెప్పి రాయలేదక్కడ. యెస్. సో, హ్మ్. తల్లిదండ్రులకే రైట్ ఉంటుంది. సో, హ్మ్. వాడికైతే ఇవ్వరు. హ్మ్. ఒకవేళ ఉండాలనుకుంటే ఆ అమ్మాయి అక్కడే ఉండి కంటిన్యూ చేసుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉంటుంది తప్ప, హ్మ్. వాళ్ళకైతే అప్పచెప్పరు. అప్పజెప్పరు. కానీ అప్పచెప్తే అమ్మాయి తల్లిదండ్రులకే అప్పచెప్తారు. మరి అమ్మాయి ఏంటంటే కొత్తగా ఇప్పుడొక కొత్త పాట పాడుతుంది. నేను మా అత్తగారింటికి పోతానని. అత్తగారింటి ఇల్లు అసలది ఏంటి అసలు? ఫస్ట్ అసలు శంకరపల్లి ఆ మాట విని నేను షాక్ అయిపోయానండి. అసలు అత్తగారిల్లు ఎవరికత్త? ఎవరు ఆమె? నిజమే. షాక్ అయిపోయాను అసలు. ఆ టైంలో మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు నాకు. ఆ! ఆ మాట దానికి ఏం చెప్పాలో విన్నప్పుడు కూడా నాకు అర్థం ఏమనిపించింది కాలేదు. మీకు? ఆ మాట వినగానే ఏమనిపించింది? కళ్ళు పైకెత్తి ఇలా చూసాను. ఎవరత్త? ఎవరితో మాట్లాడుతున్నావు అని. హ్మ్. అడిగాను ఆ అమ్మాయిని. ఏం చెప్తున్నావు నువ్వు అని అడిగాను. హ్మ్. నాతో ఆ అమ్మాయి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ హ్మ్. ఇష్యూలో అడ్డం వచ్చింది నేనొక్కడినే. హ్మ్. మిమ్మల్ని శత్రువు అనింది గదా! మీరు చాలా మోసం చేశారు అనింది. చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మరి నేనొక్కడినే ఫిజికల్‌గా లేకపోతే గనుక శుభ్రంగా వాడు ఆ పిల్లని ఆ! ఎప్పుడో హరి అనిపిచ్చేసేవాడు. హ్మ్. ఈ పాటికి ఏ ముంబై మార్కెట్‌లోనో లేకపోతే ఏ విదేశాలకో బుర్కా ఏపిచ్చి పంపించేసేవాడు. తను బాగా కొడతాడు విష్ణు అనే వ్యక్తి. తనే నాకు పెద్ద మైనసు. మాకు పట్టిన పీడ హ్మ్. తను వదిలి ఎళ్ళిపోతేనే మేము బాగుపడతాము అని కూడా చాలా వీడియోలలో చెప్పింది. అవునండి. చెప్తానే ఉంది. అదే నేను ఆలోచిస్తాను. ఎప్పుడు ఇలా చేశానా? ఏం చేశానా? హ్మ్. ఇక ఆవిడకి గుర్తు చేసి చెప్పాలి. లాస్ట్ టైమ్ ఎళ్ళే ముందైతే మాత్రం ఒక చిన్న ఇష్యూ జరిగింది. అన్ని మీడియాలో కూడా చెప్పాను నేనది. హ్మ్. లాస్ట్ టైమ్ ఒక టీవీ ఛానల్ ఆయన కూడా దాని గురించి గొడవ కూడా పడ్డాడు నా గురించి. హ్మ్. ఎట్లా అంటే కడుపులో గుద్దావా? ఆ! అవును. మేడం దీని గురించి మీకు చిన్న విషయం చెప్పాను. ఎందుకంటే ఏంటంటే వర్షిని చెప్పడం అర్ధరాత్రి జరిగింది. అర్ధరాత్రి హ్మ్. అర్ధరాత్రి 1 గంటకి మన ఇంట్లో ముసలిదాన్ని కూడా మనం బయటికి పంపియం గదా! అవును. పంపించం గదా! పంపించం. 1 దాటిన తర్వాత 2, 1 మధ్యలో అనుకుంటా శ్రీనివాస్ ఫోన్ చేశాడని చెప్పి ఈ పిల్ల బండేసుకొని పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయింది. హ్మ్. ఫోను ఫస్ట్ నాకు కాల్ చేసాడని చేశారు. అర్ధరాత్రి పరిగెత్తింది. ఆ! ఫస్ట్ నాకు కాల్ చేశారు. వాళ్ళ ఆ! అమ్మాయి వాళ్ళ అన్నయ్య అనుకుంటా కాల్ చేశాడు ఆ రోజు గుర్తులేదు. ఆ! వాళ్ళ సమ్‌వన్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా శ్రీనివాస్ కాల్ చేశాడు. ఈ పిల్ల బయలుదేరి ఎళ్తానంటుంది అని. ఆ! వెంటనే ఈ పిల్ల ఫోన్ లాక్కొని నేనెళ్తా ఆ! వస్తున్నా ఉండు అన్నా. ఆ! అప్పటికి ర్యాపిడో బుక్ చేసి కాన్సెల్ చేసింది. ఓహో! ఆ! బండి ఇవ్వలేదని. వాళ్ళ అన్నయ్య బండి ఇవ్వలేదని ర్యాపిడో బుక్ ర్యాపిడో బుక్ చేసుకోవడానికి ర్యాపిడో బుక్ చేసి కాన్సెల్ కూడా చేసింది. ఆ! అయితే తర్వాత ఈలోపు నేను అక్కడికెళ్ళాను. ఎళ్ళంగానే కొద్దిగా నాకు కోపం ఎక్కువ గట్టిగా అరిసాను నేను. టైం ఎంతవుతుంది? రోడ్డు మీద గోలేంటి? మీరంతా ఏంటి అసలింకా? అని నేను 4 అరిసాను. హ్మ్. అయినా నేను అలా లోపలికెళ్ళాను. ఈ పిల్ల మాయమైపోయిందండి. మీరు లోపలికెళ్ళొచ్చేసరికి మాయమైపోయింది. నేను ఇంట్లోకెళ్ళాను నేను. ఆ ఆ! పిల్ల బయట గుమ్మం దగ్గర నిలబడుంది. ఆ! నేను ఇంట్లోకెళ్ళాను. ఆ పిల్ల ఎళ్ళిపోయింది బండేసుకొని. ఓకే. సూపర్. ఎంత
లైఫ్ లో ఎప్పుడు ఆ పిల్ల నా లైఫ్ మొత్తంలో ఆ పిల్ల నా దగ్గర ఇప్పటివరకు 11, 12 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఆ! నేను రోజు చూస్తూనే ఉంటాను. రోజు ప్రతిదీ నాతోనే షేర్ చేసుకుంటది. హ్మ్. అలాంటి పిల్ల చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నాకసలు హ్మ్. ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. ఓకే. ఎందుకంటే అదే వర్షిణి ఏదన్నా కూడా ఒక అబ్బాయి చెప్పిందండి. చాలా వీడియోలలో చెప్పింది. నన్ను కాదండి. కడుపులో అది తన్నాడు. వదిలేయండి. అది చెప్పింది వదిలేయండి. అది అవును. చెప్పింది వదిలేయండి. ఇప్పుడు ఆ పిల్ల ఎళ్ళిపోయిన విధానం చూసి ఆ రోజు నేననుకున్నాను, ఎవరైనా అబ్బాయి కోసం వెళ్ళిందా? లేదంటే ఇంకేదైనా మాట్లాడుతుందా ఎవరితోన్నా? ఇలా ఆలోచించుకొని నా దగ్గర ఇంకో బండుంది కదా! నేను పరిగెత్తుకుంటూ ఇంకో బండేసుకొని ఎనకాల ఎళ్ళిపోయాను నేను. కనిపించిందా వెళ్తే మీకు? అక్కడ ఎవరు లేరు. వీడే ఉన్నాడు. ఆ! ఫిజికల్‌గా ఉండడు. ఆ! స్పాట్ ఉంటుంది ఇక్కడ టోల్‌గేట్ దగ్గర. ఆ లోపలికి అడవుల్లో ఉంటాడాడు. వస్తే అదంతా కూడా ఏంటంటే కొద్దిగా తేడా ఏరియా. ఆ! అలాంటి ఏరియాకి నైట్ 1:00, 2:00 కరెక్టేనంటారా? కరెక్ట్ కాదది. ఆ! నేను అదే కదా మేడం చెప్పింది. ఆ ఇక్కడ టైంలో ఇక్కడ కోపమొచ్చినప్పుడు వర్షిణి కూడా తప్పు కూడా కొట్టా. ఉంది కదండీ! ఆ! ఒక్క మాట పూర్తిగా వినండి దీని గురించి. ఆ హ్మ్. టైంలో కొట్టా. హ్మ్. ఎన్ని గంటలకండి? నైట్ 2:00కి. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎదురుబడి నాకు కూడా మస్కా కొట్టి అలా బండేసుకొని ఎళ్ళిపోతే, హ్మ్. ఆ దారి దాదాపుగా 5 కిలోమీటర్లండి. ఎవరు నరమానవుడు తిరగడు ఆ టైంలో. మీకు యెస్. తెలియనిదేముంది సిటీ కాదిది. యెస్. అందులో టోల్ గేట్లుండే ఏరియా అంటే ఇక మీకేం అన్ని రకాల వాళ్ళు అక్కడే ఉంటారు. అవును. మందు తాగేవాళ్ళుండొచ్చు, వరస్ట్ గాళ్ళుండొచ్చు, అవును. ఎవరైనా ఉండొచ్చు. అవును. ఇదే పిల్లకి మళ్ళీ అది రోడ్డు మీద కాదు కదా ఆగింది. లోపలికి పొలాల లోపలికెళ్తారు ఈళ్ళు. హ్మ్. ఏదన్నా జరిగితే రేపొద్దున ఎవరినంటారు మేడం? ఇప్పుడు కొట్టింది తీసేయండి. కొట్టింది తప్పే నేను ఒప్పుకుంటా. రేపొద్దున ఆ పిల్లకి ఏదైనా జరిగితే, దీనికి ఆన్సర్ చేయండి నాకెవరన్నా. అవును. రేపొద్దున ఇదే మీడియా తెల్ల కొవ్వొత్తులు పట్టుకొని మేము సంఘీభావం తెలుపుతున్నామని చెప్తారు. అవును. తప్పెవరిదని చెప్తారు? ఎదురు పడిన వీడు పట్టించుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోలేదు. వీళ్ళకి ఆ పిల్ల అక్కర్లేదు. యెస్. ఇలాంటి మాటలన్నీ వస్తాయి. మీరు ఫస్ట్ ఉన్న ఎంట్రన్స్ పీరియడ్ చూస్తున్నారు. హ్మ్. బ్యాక్ చూడండి ఒకసారి. ఎంత దారుణం 2కి ఒక అమ్మాయి బయటికెళ్ళింది అంటే, హ్మ్. ఆ ఎడిటర్ ఒకాయన అంటాడు, "మా కొంపల్లో ఎవరు పోరని" చెబుతాడు. అంటే మరి అక్కడ ఇంకొక చిన్న డౌట్ గూడా ఒస్తుంది. చాలా మంది అనడం గూడా జరిగింది. మరి విష్ణు గారే 3,00,00,000కు లొంగిపోయి వర్షిణిని శ్రీనివాస్‌కి అప్పజెప్పాడనే ఎలిగేషన్స్ గూడా చాలా వచ్చాయి. 3,00,00,000 చెక్కులు మేడం, ఇచ్చారని గూడా. మేడం మీకు ఆల్రెడీ నేను మొబైల్‌లోంచి మీకు బ్యాంక్ అకౌంట్స్ నాయి. హ్మ్. మొత్తం నాది ఒకే అకౌంటే ఉంది. ఒకటేమో పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఉంది. ఒకటొచ్చేటప్పటికి చిన్న బ్యాంక్ అకౌంట్ ఉంది. అన్నీ 3 చిన్నయే. హ్మ్. నా బ్యాలెన్స్ ఆల్రెడీ స్క్రీన్‌షాట్ తీసి మీకు పంపిస్తాను. హ్మ్. ఒకసారి డిస్‌ప్లే చేయండి మేడం. హ్మ్. నా ప్రాబ్లమ్స్ కూడా ఎన్నున్నాయో జనానికి కూడా తెలుస్తాయి. వద్దులెండి. అంటే మీరేం తీసుకోలేదంటారయితే అమౌంట్. ఓకే. ఇది అద్దిల్లు. రూ. 6,000కి నేను అద్దెకుంటున్నా. ఆ! సొంత ఇల్లు కొద్దిగా ఇబ్బందుల్లో ఉండి తాకట్టులో ఉంది. ఓకే. ఆ తాకట్టు కూడా తక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ ఉంది. అందులోనే వర్షిణి ఉంటుందక్కడ. హ్మ్. నెక్స్ట్ మరి వర్షిణి ఉండేది మా ఇంట్లోనే ఉంటుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ మరి మేడం, వర్షిణి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు? అసలు స్టెప్స్ తీసుకోవడానికి నాకేం దారి కనిపించట్లేదండి. నేను ఏది? కోర్ట్ ద్వారా సంప్రదిద్దామని లాయర్‌ని సంప్రదించాను. ఆ! ఆ అమ్మాయి దగ్గరికి అందరిని పంపించాను మాట్లాడడానికి. ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. హ్మ్. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు తను ఏం ఆలోచిస్తుందనేది కూడా తెలియట్లేదండి. ఎందుకు అడుగుతున్నానంటే విష్ణు గారు, ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి చాలా మంది అమ్మాయిలు కూడా తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్టేజ్‌లో కూడా ఉండే అవకాశం ఉంది గ్యారంటీగా. అందుకని చెప్పేసే ఎందుకు ఈ అమ్మాయి ప్రవర్తనని మరి మీరెలా మార్చాలనుకుంటున్నారు? అక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు. నిజంగా ఈ అమ్మాయి అతను మందులోనే పడి ఉందా? లేకపోతే ట్రాప్ అయిపోయి ఈ అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయి మొత్తానికి ఈ అమ్మాయి తప్పు కూడా లేదు అని ఆ! అంటున్నారా? అమ్మ నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ మందుల గురించి అడిగితే 50-70% మాత్రమే మనుషుల బ్రెయిన్‌ని హ్మ్. అవి ఆపరేట్ చేయగలవు. హ్మ్. మరి మిగిలిన 30% నీ బ్రెయిన్ పనిచేస్తుంది కదమ్మా! యెస్. మరి ఆ వర్షినికి కూడా తెలియాలిగా విష్ణు ఎలాంటోడు, హ్మ్. హర్ష ఎలాంటోడు, అమ్మ ఎలాంటిది, నాన్న ఎలాంటిది అని తెలియాలిగా. యెస్. మరి ఇయన్నీ ఎందుకు మర్చిపోయి ఎళ్తుంది? సంథింగ్ ఏదో జరుగుతుందమ్మా. హ్మ్. అదేంటో నాకు కూడా తెలీదు. ఈ ఒక్కతే ఉందంటారా? నాకిప్పుడు ఇప్పుడు తన ట్రాప్‌లో శ్రీనివాస్ ట్రాప్‌లో ఈ ఒక్కతే ఉందంటారా? అంటే ఒక లేదమ్మా. అమ్మాయి లేదు, ఆల్రెడీ లేదు, లేదు. బయటికొచ్చింది. లేదమ్మా. ఒక్కతే అయితే కాదమ్మా. హ్మ్. ఇప్పుడు ఎవరైతే రాధిక గారని చెప్పి బయటకొచ్చారో, ఆవిడ పేరుని ఫస్ట్ రోజే చెప్పానమ్మా. హ్మ్. ఫస్ట్ రోజు ఒక మీడియా ఛానెల్‌లోనే నేను ఒక ఓకే. పర్సనల్ లాయర్ అని చెప్పి మాట్లాడాను. ఆ పర్సనల్ లాయర్ ఎవరో కాదు రాధికానే. ఓకే. ఆ రాధిక మేడం వల్లే ట్రాప్ అయింది కూడా హ్మ్. ఆమెను అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయికి ముచ్చట్లు చెప్పాడు. ఓకే. చాలా విషయాలు చాలా జరిగినాయి ఈ బ్యాక్ ఎండ్‌లో. ఆ! అవన్నీ కూడా నాకు జడ్జిలు తెలుసు. నాకు ముగ్గురు జడ్జిలు తెలుసు. ఆ! 20 మంది లాయర్‌లు పెడతాను నీ కేస్‌లో.
హ్మ్. నేను నిన్ను ఏం చేస్తారో చూడు. హ్మ్. నన్ను కూడా బెదిరించిందమ్మా. నేనంటే ఏంటో తెలుసా అది ఇది అని. ఓకే. ఇప్పుడు తన కేవలం గ్యాంగ్‌లో ఇంకా కొంతమందున్నారు అని తెలుస్తుంది. వాళ్ళని కూడా ఉన్నారమ్మా. తీసుకొచ్చే ప్రయత్నం బేగంపేట చేస్తున్నారు. కాదమ్మా. కూకట్పల్లిలో. ఆ! కూకట్పల్లిలో ఎక్కడో ఒక ఇంట్లో ఆ! 5 అమ్మాయిలున్నారమ్మా. 5 5 అమ్మాయిలు. అమ్మాయిలైతే ఉన్నారు. ఉన్నారమ్మా. మీరెలా చెప్పగలుగుతున్నారు? ఉన్నారు. చూసారా మీరు? నేనిది అఫీషియల్‌గానే దానికి సంబంధించి ప్రూఫ్ చెప్తా మీకు. ఆ! ఇది అఫీషియల్‌గా నాకొక పోలీస్ ఇన్స్‌పెక్టర్ వల్లే తెలిసిందమ్మా ఇది. ఓకే. నేను వర్షియ కోసం వెతుకుతున్న టైంలో అక్కడ సార్‌ని నేను పదే ఎతుకుతా ఉంటే ఆ! హైదరాబాదు, మంగళగిరి తిరుగుతా ఉన్న టైంలో ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారి ద్వారా తెలిసిన విషయం ఇది. ఆ! సార్ మరి మీకన్నీ తెలిసినప్పుడు రైడ్ చేయొచ్చు కదండీ! తీసుకెళ్ళి అందరిని మరి వాళ్ళ ఇళ్ళకి చేరొచ్చు కదంటే, నాన్న అన్నీ అయిపోయినియి నాన్న. ఆ! అందరి ఇళ్ళకెళ్ళాం. అందరితోనూ మాట్లాడాం. ఆ! అందరూ మేము మేజర్ అని చెప్తారు. మేమేం చేయమమ్మా మరి? మీ పిల్ల ఏం చెప్తుందిప్పుడు? నేను మేజర్ వాళ్ళు కూడా అదే డోంట్ టచ్ మీ. చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారంటమ్మా. ఆ! అందరూ ఒకటే డైలాగు. నాకింత వయసొచ్చింది. అంటే నువ్వెవరు ఈ వ్యక్తి మాట్లాడడానికి? నాకు హైదరాబాద్‌లోనే తల్లి పెద్ద ముఠా పెట్టేసుకున్నాడు. అందులో రాధిక గారు ఒకతి. రాధిక గారికేందంటే ఆవిడ చదువుకొనుండి కొద్దిగా డిగ్రీ అంతా ఒక సర్టిఫైడ్‌గా ఉంది కదా ఆవిడ. ఆవిడనెక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచింది. ఓకే. ఆవిడ కూడా చెప్పింది విన్నా. నేను కూడా ఒక ట్రాన్స్‌లో ఉండేదాన్నండి. ఆయన కనిపించినప్పుడల్లా అని గుర్తుందా మీకు? అవును. ఈయన కనిపిస్తే ట్రాన్స్‌లోకెళ్ళిపోవడానికి కారణం అది ఏంటనేది నాకు కూడా పూర్తిగా తెలీదు. హ్మ్. నాకైతే ఏ ట్రాన్స్‌లో రావండి. కొట్టి పడేస్తా నేను. ఓకే. ఆల్రెడీ దాన్ని 3 సార్లు కొట్టింది నేనే. ఓకే. ఓకే. అయితే మెయిన్‌గా తను అత్తగారింటికెళ్తాను అని అంటుంది వర్షిని కానీ, ఒకవేళ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ కుట్రలో భాగం ఉంది అని కొన్ని వీడియోలు హల్చల్ అవుతూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము? ఎంతవరకు వీడియోలు అవాస్తవం అనేది నాకెందుకమ్మా? నేనే కదా వాడికి డబ్బులిచ్చింది. ఆ! వాడి సొంత తమ్ముడికి డబ్బులిచ్చి పంపించింది నేనే గదా! ఏటీఎంలో డ్రా జేసి ఎవరైతే వినీత అనేది ఒక ఆవిడ ఉంది గదా! 9,80,000 ఆ ఆ! అమౌంట్ ఆవిడదని నాకు తెలీదు. ఆ ఓకే. అమౌంట్‌లోంచి రోజు నేనే డ్రా చేసుకొచ్చేవాడిని కూకట్పల్లి, ఆ! ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి పక్క పక్కనే ఏటీఎంలుంటాయి. ఆ! నేను ఇయన్నీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను గదమ్మా నేను. ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా నేను. ఆ ఏటీఎంలోకెళ్ళి రోజు 30,000, 50,000, ₹1,00,000 నేనే డ్రా చేసుకొచ్చి దానికిచ్చాను నేను. అయితే ఇదంతా కూడా ప్రజలను మభ్యపెడుతూ, మాయ చేస్తూ ఒక మధ్య మాయాజాలాన్ని గాదమ్మా. ఇది అసలు చేశాడు. విషయం చెప్తా వినండి. ఎవడైతే ఆ! తమ్ముడున్నాడో ఆ! ఒకరోజు ఆ తమ్ముడికే 30,000 ఇచ్చింది. ఓకే. ఏది వాళ్ళ శ్రీనివాస్ తమ్ముడికే. తమ్ముడికిచ్చిన జీతం శ్రీనివాస్ తమ్ముడే. వాడి జీతం నెలకి 30,000-1,00,000. ఆ! అతనిక్కడే 1,00,000 హైదరాబాద్‌లో ఉంటాడా? హైదరాబాద్‌లోనే ఉంటాడమ్మా. కానీ ఎక్కడుంటాడేంటో నాకు తెలీదు. నాకొకసారి కనిపిచ్చాడు. డ్రా ఓకే. జేసి డబ్బులివ్వు అన్నారు. ఆ టైంలో వర్షిని గూడా పక్కనే ఉంది. వర్షిని గూడా ఉంది. అంటే ఆ! వర్షినికి కూడా ఇదంతా తెలుసు. అంటే ఏం తెలీదమ్మా మాకప్పట్లో. వర్ష కూడా ఓకే. ఏం తెలీదు. తమ్ముడని తెలుసు అంతే. అంతే. వచ్చాడు, నవ్వాడు, డబ్బులు తీసుకున్నాడు, ఎళ్ళిపోయాడు. ఓకే. తర్వాత ల్యాప్‌టాప్ తీసుకొచ్చి ఇచ్చారు ఎవరో. అది మా చేతికి రాలేదు. ల్యాప్‌టాప్ అయితే 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 తన ప్రజలనుకుంటున్న చేతికొచ్చింది. మాట నిజమే అనుకోవచ్చునా? ఏంటంటే శ్రీనివాస్ దగ్గర డబ్బుంది అని వర్షిని గమనించింది. అన్నీ చూసుకుంటూ వచ్చింది. ఆ డబ్బు కోసమే శ్రీనివాస్ ఎంట పడుతుంది అని. అమ్మ 30% వదిలేసింది. ఇక అది మీరు ఎంతలైనా చెప్పుకోండమ్మా. ఓకే. 70% అయితే మాత్రం ఆ అమ్మాయి ట్రాన్స్‌లో ఉంది. మిగతా 30% అది మీకే వదిలేస్తున్నాను. గవర్నమెంట్ వారు కూడా అదే వదిలేసారు. ఓకే. ఏం జరుగుతుందనేది తెలీదమ్మా. మా బ్యాంక్ అకౌంట్‌లో అయితే అవన్నీ ఓపెన్. హ్మ్. ఎనీవన్ ఒక హ్మ్. కాల్ చేస్తే డైరెక్ట్ మేనేజర్ గారిది నేను కనెక్ట్ చేసి మీకు హ్మ్. ఆన్‌లైన్‌లో పంపించేస్తా. మా తప్పకుండా. దానిలోకి అతను శ్రీనివాస్ అకౌంట్‌లోంచి నాకొచ్చింది 1,50,000 చిల్లరొచ్చినియి. ఆ ఆ! 1,50,000 నుంచి రూ. 1,10,000 నేను ఆ! ఓన్లీ మొబైల్స్ బిగ్సీలో కట్టానమ్మా నేను. బిగ్సీలో. 6 మొబైల్స్. 6 మొబైల్స్ కొన్నానమ్మా నేను. బిగ్సీలో మంగళగిరి దేనికి బిగ్సీలోనే కొన్నారండి కొన్నా. 6 మొబైల్స్? ఆవిడకే పర్సనల్ అంట, వీఐపీ అంట, వీవీఐపీ అంట, గురూజీ అంట ఏదేదో నంబర్‌లు రాసి అన్నిటికి స్టిక్కర్‌లు తగిలిచ్చింది. ఎవరు శ్రీనివాస్. ఆ! ఓకే. ఆవిడ గాదు ఇప్పుడు ఆయనే. 1,10,000 నేను అందులోనే కట్టాను. ఆ! ఇప్పుడు ఆయనే 1,10,000 నేను అక్కడే కట్టించాను. ఓకే. మిగిలిన 40,000కి నేనే ఇంకో 20,000 ఎదురు పడినియనమాట. మీకు పడ్డాయి ఇంకా. అవిక్కడ ఇక్కడ తిరిగినప్పుడు మరి రోజు తెలిసిందేగా మీకు ఆ చెత్త చెదారం అంతా. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ మిగతా అమ్మాయిలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అట్లాగే మీడియా చేస్తుంది. మరి దానికి కూడా మీరు సహకారాలు అందించే ఇదిలో ఉన్నారా పరిస్థితుల్లో? ఎందుకంటే అది మీరు బయటికొచ్చారు సహకరించాలంటేనమ్మా కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు బయటికొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా వర్షిని ద్వారా. ఆ! దీనికైతే మాత్రం వర్షిణిని పట్టుకోవాల్సిందేనమ్మా. ఎందుకంటే ఆ! ఈ విషయం తెలుస్తున్నప్పుడు హ్మ్. అమ్మాయి అయితే ఎవరి అమ్మాయి అయినా ఒకటేనమ్మా. ప్రేమ పెళ్ళిళ్ళు లేచిపోవడం అయి నాకు తెలీదు గానీ, అవును. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టే విషయం అది తల్లిదండ్రులకైనా ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన విషయం అది. చాలా ప్రేమ చాలా పెళ్లి అనేది సెకండ్ కాన్సెప్ట్. ఇలా ఎత్తుకెళ్ళిపోయి పిల్లల్ని ఎక్కడున్నారో కూడా తెలియకుండా
యెస్. ఒక కారులో వేసుకొని తిప్పుతూ లేకపోతే ఎక్కడో చోట పడేసి రూముల్లో పడేసి ఇది అవును. కరెక్ట్ కాదు కాబట్టి నేను అడిగాను ఎక్కడ కుకట్పల్లిలో అని వర్షిని అడిగా. వర్షి ఆ ఇంటికి వెళ్ళింది కుకట్పల్లిలో. యెస్. అంటే ఇదంతా ఆ కూడా ఇంటికి వెళ్ళింది. వర్షిణిని పట్టుకుంటే మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడున్నారు? ఎవరెవరు ఏంటి మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడున్నారో తెలుస్తుందమ్మా. అదే అంటున్నా. పక్కా శ్రీనివాస్ తెలుస్తుంది. నేను ఫ్యామిలీ నుంచి అడిగితే బయట పెట్టొచ్చు. నేను ఇదే విషయం గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నేను రూముల్లో వారం రోజులు తిప్పాను అటు ఇటు. ఓకే. ఆ అమ్మాయి కోరిక మేరకి తిప్పా. చివరిలో ఓకే. వాళ్ళ అమ్మ వచ్చింది, గొడవ చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేసింది. ఆ! అప్పుడు పెట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. ఓకే. మన దగ్గర ఉన్నంత సేపు ఏంటంటే కొద్దిగా భయం ఉంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి ఓకే. కొద్దిగా భయం అనేది ఒకటి ఉంది. ఓకే. సో అలా ఒకవేళ ఆగింది. చివరగా ఎప్పుడైతే చివరగా ఏంటంటే మరి ఒకవేళ ఈ శ్రీనివాస్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్షిణిని చేరుకునే ప్రయత్నం చేసి, వర్షిణిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మనం ఏం చేయక్కర్లేదమ్మా. ఇప్పటికే ఆ పిల్లని పట్టుకొని వాడి జీవితం ఆల్రెడీ మొత్తం పోయింది. హ్మ్. చక్కగా దేవత, దేవత అనిపించుకొని చక్కగా ఒక ట్రాక్ మెయింటైన్ చేసుకొని చక్కగా సనాతన ధర్మంలో ఏదో దొంగ బాబానో, అసలు బాబానో ప్రజల్లో అయితే గనక హిందుత్వానికి చెడ్డ పేరు రాకుండా మంచిగా ఏదో నడిచేది. ఓకే. మధ్యలో వాడు ఈ పిల్లని పట్టుకొని, ఈ పిల్ల కూడా వాడికి ఇంకోలాగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, హ్మ్. వీళ్ళిద్దరు కలవడం వల్ల ఎవరు చెడిపోయారు ఇప్పుడు ఆలోచించండి. యెస్. యెస్. యాస్ పర్ ఓకే. శ్రీనివాసే పోయాడు. ఆటోమేటిక్‌గా శ్రీనివాసే పోయాడు. ఓకే. ఇప్పుడు దీనివల్ల శ్రీనివాస్ తమ్ముడికి కూడా దీనిలో ఏ సంబంధాలున్నాయో అది ఇక జనాలో, ప్రజలో లేదంటే ఇక పోలీస్ వారిలో లేకపోతే తప్పకుండా. మీలాంటి మీడియా వాళ్ళు దాన్ని కుమ్మింగ్ చేసి తీయాలి ఇక దాన్ని. తప్పకుండా మాకు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మేము కూడా నమ్ముతున్నాము. మీరు 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 నా మీద అన్న ఎలిగేషన్‌కి నేను ఎప్పుడైనా రెడీ మేడం. నా బ్యాంక్ అకౌంట్ ఉన్నది ఒకటే ఖచ్చితంగా, బ్యాంక్ అకౌంట్. ఖచ్చితంగా ఏ రోజు ఇది కావాలన్నా సరే 5 ఎందుకంటే సంవత్సరాల కొన్ని స్టేట్‌మెంట్ కొన్ని తీసి నేను కొన్ని చేతిలో కొన్ని పెడతాను. బయటికొస్తున్నాయి. కొన్ని విషయాలను కూడా పోలీసులు ఛేదిస్తూ ఉన్నారు. ఆయన చేసిన అక్రమాల నుంచి కూడా బయట పెట్టడానికి కూడా చాలా వస్తున్నాయి కాబట్టి, మీరు నిజంగా మీ వద్ద తప్పు లేదని నిరూపించుకునే టైం వచ్చిందేమో అనుకోవచ్చు. అందుకు మీరెప్పుడు అందుబాటులోనే ఉండాలి కూడా. ముఖ్యంగా ఏంటంటే, వర్షిణి అయితే కస్తూర్బా ఫౌండేషన్‌లో ఉంది అని, అక్కడైతే సేఫ్‌గా ఉంది. వాళ్ళ అమ్మ, నాన్న కూడా నిన్న వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మరి శ్రీనివాసు అక్కడ హల్చల్ చేస్తున్నాడు. తన మీద మాత్రము పోలీసులు నిఘా పెట్టి, తన వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తూనే ఉన్నారు. ప్రతి క్షణం కూడా తనని ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగాయి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏంటి అని బయట పెట్టడానికి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా వాళ్ళ చర్యలు చేపడుతూ ఉన్నారు. అందుకు సహకారంగా కూడా తన ట్రాప్‌లో ఉన్న అమ్మాయిలను బయటికి తీసే విషయంలో నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని విష్ణు గారు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అంతే కాదు మరి వర్షిణిని పట్టుకుంటేనే ఇయన్నీ బయటకొచ్చే అవకాశం ఉంది కాబట్టి, వర్షిణిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పోలీసులు వర్షిణి సహాయంతోనే ఈ శ్రీనివాస్ ట్రాప్‌లో ఉన్న అమ్మాయిలను రక్షిస్తారని కూడా అనుకోవచ్చు. చూసాం కదా మరి ఇప్పటి వరకు. థాంక్ యూ విష్ణు గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.